హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపదమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. జ్యోతిర్వేదనిధి యందు సమస్తమైనటువంటి వారికి నమస్కరించి ఇవాల్టి మన జ్యోతిష తరగతుల్లో భావశీలాధ్యాయంలో చంద్రుని విభాగం చూస్తాం. ముఖ్యంగా 2 మాటలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ అధ్యాయం ప్రారంభించే ముందు. ఒకటి, ప్రతి గ్రహము యొక్క భావస్థితి, సదరు భావంలో సదరు గ్రహము ఇచ్చేటువంటి ఫలితాలన్నీ చెప్పుకుంటున్నప్పుడు గ్రహం మారుతున్నప్పుడల్లా మనం ఒక విషయం గుర్తు చేసుకుంటూనే ఉండాలండి. కొంత సభవారికి విసుగైనా కూడా అది పద్ధతి కనుక అలాగే చేద్దాం. తను, ధన, విక్రమ లేక సోదర, కుటుంబ, పుత్ర, రోగ మరియు రుణ, కళత్ర, మృత్యు, భాగ్య, రాజ్య, లాభ, వ్యయ, ఇవి 12 భావాలు. మధ్యలో 3వ ఇంటికి 2 విశేషాలు చెప్పుకున్నాం. 6వ ఇంటికి 2 విశేషాలు చెప్పుకున్నాం. జాగ్రత్తగా గమనిస్తే ఈ 12 మనకి మానవుని యొక్క జీవిత విశేషాలన్నీ కలిపి ఈ 12 విభాగాల్లో మాత్రమే నిబద్ధించబడి ఉంటాయి అని ఋషులు నిర్ణయించారు. కనుకనే మనకి భావాలు 12గా విభజించారు. రాసులు 12 కనుక భావాలు 12గా విభజించారు అనేటువంటి ఆలోచన తప్పు. నెమ్మది మీద తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్లో మనం
ఇవి చెప్పుకునేటప్పుడు అప్పుడు చెప్పుకుందాం. రాసులు 12 మొదట వేదకాలంలో ఇంకా తక్కువ ఉండేవా? తర్వాత రాసులు అనేటువంటివి ఎలా విభజించబడ్డాయి, ఎలా పెరిగాయి, అవి తర్వాత రాశి పుట్టుక అనేటువంటిది ఒకసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. తీస్తే ఈ 12 విభాగాల్లో ప్రధానంగా నవగ్రహాలు మరియు మనం అధ్యయనం చేస్తున్నటువంటి సాయన సిద్ధాంతం ప్రకారం ఋషితుల్యులైనటువంటి పెద్దలు ఇచ్చినటువంటి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వాటి యొక్క స్థితులు కూడా అన్ని భావాల్లోనూ చెప్పుకుంటాం. ఇది ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. ఇంకొకటి ప్రత్యేకంగా ఈ చంద్రుని విభాగానికి సంబంధించినటువంటి అంశం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, చంద్రుని యొక్క ఒక్కొక్క భావంలో చంద్రుడు ఇచ్చేటువంటి ఫలితాలని చూస్తున్నప్పుడల్లా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముహూర్త భాగంలోకి వెళ్ళేటప్పుడు ఈ విభాగం 100కి 90 వంతులు ఉపయోగపడుతుంది. ఖచ్చితం అది. మిగతా గ్రహాలు కూడా మనం ముహూర్తంలో చెక్ చేస్తాం, ఆ మాట నిజమే. కానీ చంద్రుని యొక్క స్థితి అతి ముఖ్యమైనటువంటిది ముహూర్తంలో. అది ఇంత అంతా ముఖ్యం కాదు. కొందరు పెద్దలు చెప్పినటువంటి వివరం ప్రకారం అయితే లగ్నాన్నైనా కొంత కాపితే కొంతైనా మనం సమర్థించి ఫలానా వారు ఫలానా విధంగా చెప్పారు, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు లగ్నంలో ఉంటే తప్పేం లేదు అని మనం లగ్నం నిర్ణయించవచ్చు. నిజంగా తప్పు లేదు. లగ్నంలో ఏ గ్రహం ఉన్నా సగ్రహ దోషం అవుతుంది అనేటువంటి సూత్రాన్ని కూడా మనం కొండొకచో శుభగ్రహ ప్రసక్తి, శుభగ్రహ స్పర్శతో ఉన్నటువంటి లగ్నాన్ని కూడా మనం ఒక్కొక్కసారి వినియోగించుకుంటాం ముహూర్తంలో. కానీ చంద్రుని మాత్రం చాలా జాగ్రత్తగా వినియోగించాలి. తారాబలము, చంద్రబలముతో పాటు ముహూర్తంలో ఉన్నటువంటి చంద్రుడు ఏ గ్రహాలను చూస్తున్నాడు అన్నటువంటి విషయంతో పాటు ఎవరికి ముహూర్తం పెట్టాం, ఏ విషయానికి ముహూర్తం పెట్టాం అనేటువంటి దాంట్లో ఈ చంద్రుడు వారి జాతకంలో ఏ స్థానంలో ఉంటాడు, నిజానికి అదే మనకి చంద్రబలం అనేటువంటి దాన్ని నిర్ణయిస్తుంది. యజమాని యొక్క ఏ భావంలో ఈ చంద్రుడు ఉంటాడు, దాన్ని బట్టి చాలా గట్టి ఫలితాన్ని మనం తెలుసుకుంటాం. అందుకని చంద్రుని యొక్క భావశీలాధ్యాయంలో ఈ ముహూర్త విభాగం అనేటువంటిది చాలా గట్టిగా ముడిపడి ఉన్నది కనుక 1కి 2 సార్లు మనం ఈ విభాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కాళిదాసు మనకు ఒక మాట చెప్పాడు. లగ్నము ప్రాణము, చంద్రుడు రూపము. లగ్నం ఎప్పుడూ కూడా అది ప్రాణంతో సమానం. చంద్రుడు షేప్, రూపంతో సమానం. రూపం లేకుండా ఉత్తి ప్రాణం ఎవరికి తెలుస్తుంది? మీ ప్రాణం ఉందా లేదా అంటే, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు కాబట్టి మన ఇద్దరికీ ప్రాణం ఉంది అనేటువంటిది ప్రూఫ్. కానీ ఇంక అంతకన్నా ముందుకు వెళ్ళి నాకు చూపించండి అంటే మాత్రం అవకాశం లేదు. అది లగ్నం అంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే. కానీ ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అలాగే ఏదన్నా విషయం వ్యక్తం అవ్వాలంటే ఒక షేపు, ఒక కలరు అవి కావాలి. ఒక ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇంత రంగు అనేటువంటివి లేకుండా, ఇంత నెంబరు అనేటువంటివి లేకుండా రూపం వ్యక్తం కాదు. రూపం వ్యక్తం కాకపోతే ఇంకా మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తమైనటువంటి స్థితి అనేటువంటి దానికి అవకాశమే లేదు. ఇది చంద్రుని యొక్క గట్టితనం జ్యోతిష్ శాస్త్రంలో. అందుకే మిగతా యోగాలన్నీ చెప్పే ముందు అనఫ, సునఫ, కేమద్రుమ ఇత్యాది చంద్రయోగాలు చెప్తారు. అలాగే
చంద్రయోగములు అని చెప్పి ప్రత్యేకంగా ఒక విభాగమే ఉంటుంది, ఒక అధ్యాయమే ఉంటుంది. చంద్రుడు ఎక్కడ ఉంటుండగా, చంద్రుడు అంటే పగటి చంద్రుడా రాత్రి చంద్రుడా, అంటే పుట్టిన వాళ్ళు పగలు పుట్టారా రాత్రి పుట్టారా, దాన్ని బట్టి కూడా చంద్రుని యొక్క బలము. లగ్నం నుంచి సప్తమం వరకు ఒక బలము, సప్తమం నుంచి మళ్ళీ లగ్నం వరకు ఉన్నటువంటిది అంటే దృశ్య అదృశ్య చక్రములు అంటారు. ఇలా చంద్రుని స్థితికి సంబంధించినటువంటి వివరం, ఆ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఒకటి కాదు రెండు కాదు, అవి ఎంత వీలైతే అన్నీ మనం అధ్యయనం చేసి ఎంత వీలైతే అంతా గనక మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటి తక్కువ స్థాయి కన్నా అర్థం చేసుకోవడం అనేటువంటి ఎక్కువ స్థాయిలోనే మనం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ పోతే అప్పుడు మనకి ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ అనేటువంటి దాంట్లో గట్టి పట్టు చిక్కుతుంది. అందుకని ఇదంతా నేపథ్యంగా మనం చంద్రుని యొక్క స్థితిగతులు ఒక్కొక్క భావంలో నెమ్మదిగా చూద్దాం. మనకి మొట్టమొదటిగా చంద్రుడు అనగానే మనకి బాగా అందరికీ తెలిసేటువంటి విషయం, కొట్టొచ్చినట్టు తెలిసే విషయం ఏంటి? వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్, అంటే వృద్ధి క్షయము అంటే పీరియాడిసిటీ అనేటువంటిది ఇక్కడ పెరగడము తరగడము, ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించినటువంటి అంశాలుగా మనకి మొట్టమొదటే బుర్రకి తెలుసు. మాత్రం చదువు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా 5-6 తరగతులు చదువుకున్న వాళ్ళకైనా తెలిసిపోతాయి. ఏమీ చదువుకోని వాళ్ళు కూడా వాడికి కళాకళలరా అని అనేటువంటి సామెత పూర్తిగా చంద్రుడికి వర్తిస్తుంది. కొన్ని వృద్ధి కళలు, కొన్ని క్షీణ కళలు చంద్రునికి. ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్యాంశము, రవి చంద్రుడు అనేటువంటివి రెండు ఒక విభాగం ఎస్ట్రాలజీలో. కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటిది ఒక విభాగం, రాహు కేతు అనేటువంటిది ఒక విభాగం, యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో అనేటువంటివి చివరి విభాగం. ఇన్ని విభాగాలుగా మనం గ్రహముల యొక్క విభాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సూర్యచంద్రులిద్దరూ లేదా రవిచంద్రులిద్దరూ కూడా లూనరీస్ అంటారు. అంటే రవి ప్రదాత అయితే, రవి దాత అయితే చంద్రుడు గ్రహీత. అంటే ఇక్కడ కొన్ని మనకి ఇప్పుడు విద్యా విధానంలో నడుస్తున్నటువంటి కొన్ని పాఠాలు తప్పుగా ఉన్నాయి, పర్వాలేదు, అవి మనకి సందర్భం కాదు కనుక వారి తప్పు వారికే వదిలేద్దాం. పెద్దలకి విజ్ఞులకి మేధావులకి వాళ్ళకి వదిలేసి ఋషులు ఇచ్చినటువంటి పాఠాన్ని మనం చదువుకుందాం. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు అనేటువంటి స్టేట్మెంట్ చాలా తప్పు. అది మనకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. మనం గట్టిగా చెప్పగలం ఆ మాట. చంద్రుడు మృతగ్రహము అనేటువంటివి కూడా చాలా తప్పుడు సూత్రం, అది కూడా పక్కకి పెడదాం. ఆ రెండు మనం నమ్మద్దు. చంద్రుడు గ్రహీత అనేటువంటిది మనం తీసుకోవాలి. అంటే అమ్మకి దిక్కు లేక నాన్న మాట వింటోంది అన్నట్టుగా ఉంది చంద్రుడు మృతగ్రహము అంటే. అంతకన్నా పెద్దగా అర్థం లేదు దాంట్లో. సూర్యుడు ఇచ్చినటువంటి వేడివేడి కిరణాన్ని చంద్రుడు తీసుకొని చల్లబరిచి వెన్నెల చేసి మనకు అందిస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సూర్యుడు పొద్దున్నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మళ్ళీ రేపు సూర్యోదయం వరకు నడుస్తున్నటువంటి ఆ సూర్యుని నడక అన్ని రాశుల్లోనూ ఒక్కొక్క రాశిలో ఆయన వెళుతున్నటువంటి ఆ గమనం ఏదైతే ఉందో దాన్నే లగ్నము అని పిలవాలి. అందుకే సూర్యుడితో సమానం లగ్నం, లగ్నానికి సూర్యుడు సమానం అని పాఠం మనకి. చంద్రుడు ఆయనే ఒక లగ్నం, చంద్రలగ్నం అని చెప్పారు. ఇదంతా గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని కనుక మనం గ్రంథాలు అధ్యయనం చేస్తూ వెళితే
ఈ రవిచంద్రుల విభాగం వేరేగాను, దాత ప్రదాతలు తండ్రి తల్లి, అలా శక్తి చైతన్యము, ఇలా ఎన్ని శాస్త్రాలు ఉంటాయో వేదానికి అనుగుణంగా అన్ని శాస్త్రాల్లోనూ ఉన్నటువంటి రెండు రెండుగా చెప్పేవన్నీ కూడా ఈ సూర్యచంద్రుల అండర్లోకి వచ్చేస్తాయని తర్వాత తెలుస్తుంది. అందుకే మనం వేదం అంతా కూడా, మొత్తం వేదభాగం అంతా కూడా ఈ జ్యోతిష్శాస్త్రం అనేటువంటి కన్నుతో చూస్తేనే వేదం సరిగ్గా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే వేదం ఆచరణకు వస్తుంది మనకి. అప్పటి వరకు సరిగ్గా అర్థమే కాకపోతే ఆచరణ ఎప్పుడు చేశాను. అందుకని జ్యోతిష్శాస్త్రం తాలూకా ప్రాధాన్యత అది. అన్లెస్ దెర్ ఇస్ astrology, there is no పర్ఫెక్ట్ వేదిక్ నాలెడ్జ్. ఎక్కడో దగ్గర మిస్సింగ్ ఉంటుంది. ఎస్ట్రాలజీ తెలియకుండా మిగతా కావ్య పరిశీలన, సంస్కృత ప్రావీణ్యత, కేవలం వీటితో వేదాన్ని విడగొట్టుకోవడం అనేటువంటిది లేదని చెప్పారు మా శ్రీకే గారు. ఖచ్చితంగా జ్యోతిష్శాస్త్రం అవసరం. అందులో కూడా ఇలా విభాగం చేసుకుంటే సూర్యచంద్రులు ఒక విభాగము, కుజాది పంచగ్రహాలు ఒక విభాగము, గ్రహణములకు అతీతమైనటువంటి విషయాలకు ప్రతీకలైనటువంటి కారకులైనటువంటి రాహుగ్రహాలు, రాహుకేతువులు ఒక విభాగము, మన పాలపుంత నుంచి అవతలకుండి మన మీద ప్రభావం చూపిస్తున్నటువంటి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అంటే వరుణ, ఇంద్ర, యమ గ్రహాలు ఒక విభాగంగా మనకి ప్రత్యేకంగా సాయన సిద్ధాంతంలో ఇలా విభాగాలు చేసి అందించారు. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి విషయం అంతా కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ చంద్ర విభాగంలోకి నడుద్దాం. లగ్నంలో చంద్రుడు వృషభము, వృశ్చికము కాకపోతే, గుర్తుపెట్టుకోండి, ఆ రెండు లగ్నాలు కాకపోతే చంచల స్వభావాన్ని ఇస్తాడు. స్థిరమైనటువంటి మనస్సు ఉండటం కష్టం. ఒకవేళ వేరే వేరే కారణాల్లో స్థిరత్వాన్ని అభ్యాసం చేసిన వాడికి కూడా లగ్నంలో చంద్రుడు కారణంగా వారం మొత్తం మీద ఒక 2-3 సార్లైనా కనీసం ఫికిల్డ్గా ఉంటుంది మైండ్. షూర్, ఇందులో డౌట్ లేదు. అది ఎప్పుడు ఎక్సెప్షను మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టారస్ కానీ స్కార్పియో కానీ వృషభ, వృశ్చికాలు లగ్నాలు కాకుండా మిగతా 10 లగ్నాలకి ఇదే లక్షణం ఉంటుంది. కర్కాటకానికి కూడానా అని అనిపించవచ్చు మనకి. అవును, కర్కాటకం లగ్నమై కూడా చంద్రుడు చంచల స్వభావాన్ని ఇస్తున్నాడు. గబగబా ఉద్దేశాలు మారిపోతాయి వాళ్ళకి. ఈ లగ్నం చంద్రుడు మంచిది కాదా అని ఆలోచిస్తే కనుక ఒక ముఖ్య విషయం, నాట్ ఓన్లీ లగ్నం చంద్రుడు, ఈ 12 భావాల్లోనే చంద్రుని మాట్లాడుకునేటప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, చంద్రుని యొక్క దుర్యోగాలన్నీ కూడా గురు శుక్రులతో, ఒక్కొక్కసారి బుధునితో ఆ వేధ భంగమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గురుడు, బృహస్పతి వలన, చంద్రుని వల్ల ఏర్పడినటువంటి దుర్యోగాలన్నీ బృహస్పతి వల్ల భంగమవుతాయి. అలాగే శుక్రుని వల్ల కొన్ని దుర్యోగాలు పోతాయి, చంద్రుడి నుంచి వచ్చినవి. బుధుని వల్ల కొన్ని పోతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విభాగం. అంచేత ఈ లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోని కొంత చంచలమైనటువంటి స్వభావాన్ని ఇవ్వక తప్పదు. గబగబా ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా లగ్నంలో చంద్రుడు అంత ఉపయోగం కాదు అని గబుక్కుని పెద్దలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆరంభించిన పని ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు, ఎప్పుడు ఆపేస్తారు అనేటువంటి చెప్పలేం. ఎప్పుడైనా
ఆ పని ఆపేసి ఇంకొక పనిలోకి వెళ్ళిపోవచ్చు లగ్నంలో చంద్రుడు ఉండేటువంటి వాళ్ళు. అందుకే ఆ లక్షణం చిన్నప్పుడే కనిపించినప్పుడు మనం జాగ్రత్తగా మంత్రము, ఔషధము, దిక్కు, రంగు, సంఖ్య వీటిని వినియోగించి సదరు జాతకులైనటువంటి ఆ పిల్లల్నే మనం జాగ్రత్త చెయ్యాలి. అప్పటికే వాళ్ళని మార్చాలి. నిజానికి జాతకం అనేటువంటిది పుట్టిన 7వ సంవత్సరం 7వ రోజున ఆ జాతకాన్ని వేసుకుని దాని ప్రకారం పిల్లల్ని పెంచుకోవాలి. అది జ్యోతిష్శాస్త్ర పరమావధి. అది పోయింది ఈ రోజుల్లో. అయితే 10th క్లాస్ ఫెయిల్ అయిపోవాలి, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఎంసెట్గా నీట్గా అనేటువంటిది ఆలోచించాలి. 2 లేకపోతే వివాహం దగ్గర ఎక్కడో ఇబ్బంది రావాలి. మొత్తానికి కారణము కష్టము అనేటువంటిది, కష్టకారణం అనేటువంటిది లేకపోతే జాతకం వేయడం అనేటువంటిది లేకుండా అయింది రోజుల్లో. మనతో ఆ దుర్యోగం పూర్తిగా సమసిపోవుగాక. మనందరం నడుం కట్టుకుంటే గట్టిగా జాతకం అనేటువంటిది మనకు కాదు, మన వయసు వాళ్ళకి కాదు, పుట్టినటువంటి బిడ్డకి 7వ రోజున జాతకం వేయించండి, జాతకం ప్రకారం పిల్లల్ని పెంచండి అని మనం చెప్దాం. దానికన్నా ఇంకా గట్టిగా ఆలోచిస్తే గర్భస్థ స్థితిలో ఉన్నటువంటి శిశువుని అక్కడి నుంచే మనం జ్యోతిష్శాస్త్ర కోణంలో చాలా చక్కనైనటువంటి శిశువుగా తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా దానికి మంచి అవకాశం ఉన్నది. మా శ్రీకే గారు చాలా విస్తృతమైనటువంటి వివరం ఇచ్చారు దానికి. ఆ వివరాన్ని ఆధారం చేసుకుని మనవి చాలా చక్కనైనటువంటి గ్రంథాలు వెలువరించాం. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. అంచేత అలా లగ్నంలో చంద్రుడు ఉండి వృషభ వృశ్చికాలు కాకపోతే ఉన్నటువంటి వాళ్ళు మిగతా ముఖ్యంగా నెప్ట్యూన్తో కానీ శనితో కానీ బాగా ముష్కరమైనటువంటి యాస్పెక్ట్ కనుక ఉంటే, అంటే షష్టాష్టకము, అపోజిషను, ఇలాంటి చాలా ముష్కరమైనటువంటి ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు ఉన్మాదం, తర్వాత హిస్టీరియా, ఏ కారణం లేకుండా భయపడడం, ఇలాంటివన్నీ ఆ జాతకులకు కలిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో గురుడు యొక్క దృష్టి కనుక ఉంటే ఇవేమీ ఉండవు. వృషభ వృశ్చిక లగ్నాలే కాకుండా మిగతా లగ్నాలు అయ్యి చంద్రుడు ఉండేప్పుడు కూడా గురుని యొక్క దృష్టి కనుక ఉంటే అవి ఉండవు. స్వక్షేత్రగతుడు స్వనవాంశ ఉచ్చనవాంశ పొందినటువంటి శుక్రుని యొక్క దృష్టి ఉన్నప్పుడు కూడా ఈ వ్యాధ భంగమైపోతుంది. అందుకే మనం యోగాలు ఎన్ని చదువుకుంటామో యోగ భంగాలు కూడా అన్నీ చదువుకోవాలి. వ్యాధులు ఎన్ని చదువుకుంటామో వేద భంగాలు కూడా అన్నీ చదువుకోవాలి. నీచ యోగాలు, ఉచ్చయోగాలు, రాజయోగాలు చదువుకున్నంత మాత్రం నవ్వదు. వాటిలో భంగం కూడా చదువుకుంటేనే మనకి మంచి రాజయోగం ఉందండి, కానీ ఈయనేమిటండి ఏమీ లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఇలా ఉన్నాడంటే ఆ రాజయోగం భంగమైపోయింది. అలాగే నీచమైనటువంటి యోగంతో ఉన్నాడండి, కనిపిస్తోందండి, కానీ ఏమీ ఎలాగండి అంటే అది ఆ నీచయోగం భంగమైపోయింది కనుకనే పెద్దవాడయ్యాడు. ఆ రెండు తేడా గమనించాలి అంటే ఖచ్చితంగా స్థితి, యుతి, వీక్షణము అనేటువంటి ఆ సూత్రం ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. గ్రహము ఏ భావంలో ఉంది, ఏ రాశిలో ఉంది చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు మనవి చేశాను మీకు. గ్రహజం, రాశిజం, భావజం, గ్రహరాశిజం, గ్రహభావజం, యోగజం. ఈ 6 మనకి ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో 6 విభాగాలు. ఈ 6 విభాగాలు కూడా స్థితి, యుతి, వీక్షణము అనేటువంటి టూల్స్తో ఆపరేట్ చేయాలి. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి, రాసించుకోండి. ప్రతిదీ ఇలాగే చూసుకుంటూ ఉంటే తెలుస్తుంది. స్థితి అంటే దాన్ని ఎలా చూసుకోవాలి అంటే కనీసం షడ్వర్గులు కట్టాలి.
అంటే ఏ వర్గ చక్రంలో ఏ గ్రహం స్థితి చెంది ఉంది, ఎక్కడ స్థితి చెంది ఉంది అది తెలియాలి. అవేమీ తెలియకుండా మనం ప్రిడిక్షన్కి వెళ్ళిపోతాం. మరి ఇన్నాళ్ళు ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ మీద విశ్లేషణ విభాగం అనేటువంటిది మీరు అలాగే స్టార్ట్ చేశారు కదా అనకండి. ఇవన్నీ తెలిసినా కూడా విశ్లేషణ విభాగంలో అందివేసిన చేతులు రావు మనకి. అంచేత ముందు ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీకి నేను రెడీ అనేటువంటి సైకాలజీ మనకి చెక్కబెడితే, గట్టిపెడితే అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అధ్యాయాలన్నీ బుర్రకెక్కుతాయి. మాస్టర్ గారు మమ్మల్ని అలాగే తయారు చేశారు, ఇప్పటికీ అలాగే నడిపిస్తున్నారు కనుక మేము కూడా అదే పద్ధతి మీకు చెప్తున్నాం. అంచేత గురుని యొక్క దృష్టి కనుక ఉంటే ఈ ఇబ్బంది రాదు. తర్వాత ఎలాగైనా సరే లగ్నంలో చంద్రుడు అంటే పాపం చాలా సుకుమారంగా ఉంటుంది మనస్సు. లగ్న చంద్రుడికి అష్టమ చంద్రుడికి ఇది కామన్. ఈ ఆస్పెక్ట్ సుకుమారంగా ఉంటారు పాపం, వాళ్ళు సున్నితంగా ఉంటారు. అలాగే లగ్నంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకుల్ని కనుక మనం కొంచెం చేరదీసి కాస్త మంత్రము, జపము, ధ్యానము అలాంటి ప్రక్రియలు ఏమైనా కాస్త అలవాటు చేయగలిగితే, వాళ్ళు చేసుకోగలిగితే చాలా తొందరగా ఎక్కడో జరిగేటువంటి విషయాలు అంటే ఫోర్కాస్టింగ్ అనేటువంటిది, దర్శన జ్ఞానము అనేటువంటిది చాలా తొందరగా అబ్బుతుంది. అలాగే ముఖ్యంగా జాతకంలో చంద్రుణ్ణి చూసిన తర్వాతే యోగ విధానం వైపు, యోగాభ్యాసం వైపు గురువు మనల్ని మరల్చటం అనేటువంటిది ఉంటుంది. అలాగే జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడో చూసుకుని, ప్రోగ్రెషన్లో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, దాన్ని బట్టి మనకి ఇదిగో ఈ మంత్రం చేసుకో, ఈ ధ్యానం చేసుకో, ఈ ప్రకారం ఇలా ఆహారం తీసుకో అని బాగా ఋషితుల్యులైనటువంటి పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి ఈ చంద్రస్థితి చాలా ఉపయోగం. చంద్రుడే కదా ఓ రోజు కనిపిస్తాడు, ఓ రోజు కనిపించడు. విధినాడు వెతికినా కనిపించని చంద్రుడు తదీనాడు తానే కనిపిస్తాడు అని ఒక సామెత. నిజమే. ఖచ్చితంగా మనకి అమావాస్య తర్వాత పాడ్యమి కొంత కనిపిస్తాడు. తర్వాత విధియ గడియలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తదియ గడియలు వచ్చేదాకా చంద్రదర్శనం ఉండదు. కారణం మెల్లిగా చెప్పుకుందాం. అందుకే అమావాస్య తర్వాత అంటే శుద్ధ విద్య కన్నా కూడా బహుళ విధికి చాలా చక్రాలు, కలశ చక్రము, వృషభ చక్రము అలాంటివన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. శుద్ధి అవుతాయి, చేయబడ్డం కాదు. చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే కొన్ని బహుళపక్షంలో బాగుంటాయి, కొన్ని శుక్లపక్షంలో బాగుంటాయి, కారణాలు వేరేగా ఉంటాయి. ఇవన్నీ చంద్రుడిని చెప్పుకున్నప్పుడే చెప్పుకోవాలి కనుక నేను సుమారుగా ఇండెక్స్ మీకు ఇస్తున్నాను. మీరు నెమ్మది మీద డెవలప్ చేసుకుందరుగాక. తరువాత ఈ లగ్నంలో చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్ జ్ఞానము, అలాగే దేవతా సాక్షాత్కారము ఇలాంటివన్నీ కూడా చక్కనైనటువంటి ఈ శుభ సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా, శుభకరమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి చాలా ఈజీగా అబ్బుతాయి. అలాగే లగ్నంలో చంద్రుడు ఉండి ఆ చంద్రుడికి 6, 7, 8 ఇళ్లల్లో గురుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళ ముగ్గురు 6, 7, 8 ఇళ్లలో కనుక ఉన్నారనుకోండి, దాన్ని అధియోగం అంటారు. లగ్నంలో చంద్రుడు ఉంది, అధియోగం పడితే చాలా పెద్దవాళ్ళు అవుతారు. లక్షాధికారులు కాదు, కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరంభంలో ఏమి ఉండదు. వాళ్ళు జన్మించినప్పుడు అక్కడ ఏమీ కనపడదు. ఆ కుటుంబంలో వాళ్ళు అలా 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 నెమ్మదిగా ఎదుగుతారు. తర్వాత సాధారణంగా లగ్నంలో చంద్రుడు ఉంటే అంత అవకరమైనటువంటి రూపం ఉండదు. ఎంతో ఎదురుకుండా శనో లేకపోతే యురేనస్తో ఉండి మరీ చిరాగ్గా ఉంటే తప్ప లగ్నం చంద్రుడు చక్కనైనటువంటి రూపాన్నే ఇస్తాడు. ఇక్కడ చంద్రుడు రూపము అనేటువంటి విషయం వచ్చింది కనుక
ఒక ముఖ్య విషయం గుర్తొచ్చింది, అది చెప్తాను. అది చెప్పుకున్నాక అప్పుడు ద్వితీయ చంద్రుడి గురించి మాట్లాడుకుందాం. భారతీయ వేద సంప్రదాయాన్ని అనుసరించి మాసికములు, ఆబ్దీకములు అనేటువంటి ఒకానొక పితృకర్మ విధానం ఉన్నది. జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత, శరీరం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి యాత్ర ఏదైతే ఉన్నదో జీవునికి పరలోక గతి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి పైతృకము లేక పితృకర్మలు అని పిలువబడతాయి. ఆ మాసికములు లేదా ఆబ్దికములు అనేటువంటి దాంట్లో మిగతా వివరం అంతా పక్కన పెడితే పిండ ప్రదానము అనేటువంటి ఒక ఘట్టం ఉంటుంది. నిజానికి జీవనదుల ఒడ్డున, ముఖ్యంగా పుష్కరాల్లోనూ ఈ పిండ ప్రదానం అనేటువంటిది మానకుండా సమస్తమైనటువంటి వర్ణములు వారు ఆచరించి, వారు తరించి పెద్దల్ని తరింపజేయడం అనేటువంటిది భారతీయ సంప్రదాయం. ఇక్కడ చంద్రుడికి సంబంధించినటువంటి వివరం చెప్తూ, అది ఎందుకు చెప్తున్నామంటే, ఈ పిండం చుట్టేటప్పుడు శ్రద్ధ లేకుండా ఎటో చూస్తూ ఎటో ఆలోచిస్తూ అది కోలగానో అష్టవంకర్లుగానో ఆ పిండాన్ని చుట్టి ఈ ఎలాగూ నీళ్ళలో కలిపేదే కదా, ఎలాగూ అగ్నిలో వేసేదే కదా అనేటువంటి బద్ధకంతో చేస్తారు. అలా చేయనివ్వకండి. మన వాళ్ళు ఎవరైనా ఆ మాసికమో ఆబ్దీకమో ఆ పిండ ప్రధాన క్రియలో ఉన్నప్పుడు మొహమాటం లేకుండా దగ్గరికి వెళ్ళి చెప్పండి, తప్పేమీ లేదు. ఈ పిండం ఎంత నున్నగా, ఎంత గుండ్రంగా చేయగలుగుతారో వారి తరంలో, వారి వంశంలో తర్వాత వచ్చేటువంటి బిడ్డలు, అమ్మాయిలో అబ్బాయిలో అంత గుండ్రంగా, అంత చక్కగా, అంత మృదువుగా వస్తారు. ఇది దీనికి ప్రమాణము అంటే భారతీయ సంప్రదాయమే, వేద సంప్రదాయమే ప్రమాణం. అంచేత ఈ చంద్రునికి సంబంధించినటువంటి కొన్ని మంత్రములు, సముదాయం అంతా కలిపి అక్కడ ఆ వివరం ఉంటుంది. పెద్దలు మన ఒక మాట కూడా అంటారు, చలివిడి ముద్దలా ఉన్నాడు రా. ఆ చలివిడితో చేసినటువంటి, వరిపిండితో చేసినటువంటి ముద్ద ఇష్టం వచ్చినట్టుగా చుట్టి ఈ కార్తీక పూర్ణములు ఇలాంటి దేవతా కార్యక్రమాల్లో కూడా రామాయణం చదువుకుని రామకళ్యాణం చేసుకునేటువంటి దగ్గర కూడా ఉండ చుట్టడము అనేటువంటిది ఎంత ఉందో అది పూర్ణచంద్రుడిలాగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆ పూర్ణచంద్రుని యొక్క షేప్ ఏదైతే ఉందో అది మనం స్టిమ్యులేట్ చేసిన కొలది ఆ రౌండ్ అనేటువంటిది, షేప్ అనేటువంటిది, దాంట్లో ఉన్న పెర్ఫెక్షన్ ఎంత మనం స్టిమ్యులేట్ చేస్తామో, ఎంతగా మనం ప్రయత్నిస్తామో అంత పూర్ణత్వం జీవితంలో ఉంది. అలాంటి జీవితం కలిగినటువంటి జీవులు మన వంశంలో వస్తారు. ఇక్కడ చంద్రుడు అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు అంటే ఒకలాగైతే విలోమంలో ఆలోచిస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్టుని తిరగేసి ఆలోచిస్తే, లగ్నంలో చంద్రుడు అనేటువంటిది అందంగా ఉండడం అనేటువంటిది, ఇవన్నీ కూడా వారి పూర్వులు ఆచరించినటువంటి ఆబ్దిక క్రియల్లో ఉన్నటువంటి ఆ పెర్ఫెక్షన్ ఎంత ఉందో దాని ప్రకారం భూమి మీదకి దిగినటువంటి వాళ్ళు అని గుర్తు. అందుకే కర్మ సిద్ధాంతం వేరు, జ్యోతిష్శాస్త్రం వేరు అనేటువంటి మెట్ట వేదాంతం, చొప్పదంటు వేదాంతం అనేటువంటివి మనం అంగీకరించాం. కర్మ సిద్ధాంతం సరిగ్గా అర్థమైతేనే జ్యోతిష్శాస్త్రము, జ్యోతిష్శాస్త్రం సరైనటువంటి దారిలో బోధపరుచుకుంటేనే కర్మ సిద్ధాంతంలో సందేహం రాదు. ఈ రెండూ కూడా రెండు కళ్ళు లాంటివి, రెండు విడివిడిగా ఉండవు. ఒకటి కుడి కన్ను అయితే రెండు ఎడం కన్ను. ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? రెండు కలిసి దృష్టి. అంచేత ఈ విషయాలన్నీ కూడా జ్యోతిష్శాస్త్రంలోంచి కర్మ సిద్ధాంతాన్ని చెప్పుకోవాల్సిన విభాగాలు ఇవి. అది చెప్పుకుంటున్నాం మనం. అంచేత ఈ కళ్ళల్లో ఉన్నటువంటి శుక్లాలు అంటే పుట్టుకతోనే ఈ కంజెంటల్ ఐ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడికి, ముఖ్యంగా శని, రవి ఆ రెండు గ్రహాలతో కనుక గట్టి దోషం ఏర్పడితే కళ్ళు పుట్టుకతోనే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది.
ఇక ఇప్పుడు మనం ద్వితీయంలో చంద్రుడు అనేటువంటిది చూస్తాం. ఈ ద్వితీయం అనేటువంటి భావం ధనము, వాక్స్థానము, ఆహార స్వీకరణ విధానము మున్నగు కారకత్వములు వహించేటువంటిది మనకి తెలుసు కనుక అందులో చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది? ఇందాక నిన్న మొన్న ముందు తరగతుల్లో చెప్పుకున్నటువంటి విషయాన్నే మళ్ళీ ఇంకొకసారి మనవి చేస్తాను. ఏ భావము ఏ కారకత్వాన్ని ఏ కారకత్వాలని వహించి ఉంటుంది, ఏ గ్రహము ఏ కారకత్వాలని వహించి ఉంటుంది అంటే గ్రహ కారకత్వములు, భావకారకత్వములు, రాశి కారకత్వములు. కారకత్వములు అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 మనకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇవేమీ తెలియకుండా మనం జ్యోతిష్ శాస్త్రంలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది కష్టం. మనం సొంతంగా అధ్యయనం చేసుకుంటే కారకాంశాలు అనేటువంటి విభాగం, తర్వాత కారకత్వములు, గ్రహ కారకత్వములు, రాశి కారకత్వములు అని మనం ఆ హెడ్డింగుల కింద ఉన్నటువంటి అంటే ఒక 20-30 గ్రంథాలు మనం చదువుకుంటే అందులో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇవి తెలుసుకుంటూ వెళ్ళాలి. కారకత్వాల మీద చాలామందికి ఐడియా ఉండదు, అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆ కారకత్వాలు అంటే మనకే కాదు, సభవారు క్షమిస్తానంటే ఒక మాట, కారకత్వములు అనేటువంటి వ్యాస్ట్ సబ్జెక్ట్, దాని మీద ఏమాత్రం ఐడియా లేకుండా పంచాంగ శ్రవణాలు చేసేవాళ్ళు ఉన్నారు, పంచాంగాలు రాసేవాళ్ళు ఉన్నారు. ఇక అంతకన్నా మనం ఎక్కువగా అనుకోక్కర్లేదు. అంచేత అవి చాలా ముఖ్యం. అవి తెలిస్తే కానీ మనకి ఇక్కడ ఈ భావశీలాధ్యాయం పూర్తిగా అర్థమవదు. తర్వాత రాశిశీలాధ్యాయం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది, జాగ్రత్తగా చెప్పుకుందాం. చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి వేగము అనేటువంటిది ఉంటుంది ఆ జాతకుడికి. అంటే అది ఇంత అంతా వేగం కాదు. సుమారుగా చతుర్థంలో కుజుడు ఉంటే వాడు ఆ బండి ఎంత వేగంగా నడుపుతాడో ఆ జాతకుడు, ద్వితీయంలో చంద్రుడు ఉంటే అంత వేగంగా వెళుతూ ఉంటాడు. వాడి వేగానికి అంతు తరి ఉండదు. తర్వాత వాడి ఆదాయం కూడా అంత వేగంగా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. ఖర్చు కూడా అంత వేగంగానూ ఉంటుంది చంద్రుడు ద్వితీయంలో ఉంటే. గబగబా ఆకస్మికంగా ధనం వచ్చి పడుతూ ఉంటుంది. వెంటనే అది సకారణమా అకారణమా మిగతా గ్రహాలు తేలుస్తాయి. ద్వాదశంలో ఎవరున్నారు, ఏం సంగతి సమాచారం, వాటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ వెంటనే ఖర్చు అయిపోవడం గ్యారంటీ. అందుకే ద్వితీయంలో చంద్రుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి జాతకులు మన దగ్గరికి వస్తే ఇమీడియట్గా ఏం చెప్తాం? ద్వాదశంలో కుజుడు ఉండగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే ఏం చెప్తామో, ద్వితీయంలో చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అదే చెప్తాం. బాబు, నీ దగ్గరికి వచ్చినటువంటి ధనము 1 గంట కూడా నీ దగ్గర ఉంచుకోకు, బ్యాంక్ అకౌంట్లో నీ అకౌంట్లో వేసుకోకు, లిక్విడ్ క్యాష్ అనేటువంటిది నువ్వు ఎప్పుడూ మెయింటైన్ చేయకు. నీకు బాగా నమ్మకమైనటువంటి భార్యో, అన్నదమ్ముడో, తండ్రో, తల్లో, స్నేహితుడో నీ ఇష్టం, వారి ఇంకొకరి దగ్గర ఉంచేసేయి, ఇమ్మీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. అంటే మరి నేను వ్యాపారస్తుని కాదండి, నాకు ఉద్యోగం అండి, జీతం వచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయి వాళ్ళ దాంట్లోకి. నీ దాంట్లో లిక్విడ్ క్యాష్లు ఉంచకు. దానికి ఏదో కాళ్ళు చేతులు వస్తాయి, ఖచ్చితంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ద్వాదశంలో కుజుడు కానీ ద్వితీయంలో చంద్రుడు కానీ వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని అలా సేవ్ చేయాలి మనం. వచ్చిన వెంటనే ఆ విషయం చెప్పాలి వాళ్ళకి. తర్వాత లాటరీలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శాస్త్రం ప్రకారం అయితే మనం జోదం కానీ లాటరీ కానీ వాటిని మనం అనుమతించాం. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి మహాశాస్త్రం సముద్రం లాంటిది. మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. 64 కళలు అమ్మవారి రూపాలే అని అనుకోవడం కన్నా కూడా అమ్మవారి రూపాల్లో మనం భరించగలిగినటువంటి రూపాలు కొన్నే ఉంటాయి, మిగతా రూపాలు మనం భరించలేము కనుక వాటి వైపు వెళ్ళొద్దు అని పెద్దలు చెప్తారు. అలా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటున్నప్పుడు
ఈ జూదము, లాటరీ, అలాగే దొంగతనము, వ్యభిచారము మొదలైనటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ గ్రహం వల్ల ఈ లక్షణం సూచించబడుతోంది, కానీ ఈ గ్రహము ఫలానా గ్రహాన్ని చూడడం వల్ల ఇది ఒక ఉపయోగానికి దారితీస్తోంది కదా అనేటువంటిది ఎప్పుడూ మనం తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే మనకి ఒక కలిసి వచ్చేటువంటి యోగాన్నైనా విడిచిపెట్టాలి తప్ప ముష్కరము, దుర్యోగము అయినటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా వర్జనీయము. అవి గుర్తుపెట్టుకోవాలి. అందుకని సెకండ్ హౌస్లో మూలుంది కదా నువ్వు లాటరీ టికెట్ కొను బాబు అని సలహా మనం చెప్పకూడదు జ్యోతిష్కులుగా. అది పూర్తిగా విరుద్ధం, గుర్తించండి. తరువాత ఇందుకే పక్కన ఇది కూడా ఈ పక్కన చూడండి. లాటరీలో కలిసి రావడం అనేటువంటిది చెప్పి వెంటనే మనకి ఋషి ఏం చెప్తున్నాడు, మరిచిపోవడం, దొంగతనం వల్ల పోగొట్టుకోవడం ఇవి కూడా ద్వితీయ చంద్రుడికి లక్షణాలు అని చెప్తున్నాడు పక్కనే. అలాగే ద్వితీయంలో చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఆదాయ మార్గాలు ఒకటి కాదు, రెండు కాదండి, ఒక 3-4 అయినా ఉంటాయట. అంటే వాళ్ళు చెప్తారు, చెప్పకపోతారు, అది వేరే విషయం అనుకోండి. అంచేత కనీసం 2 రకాలుగా ఈ ఆదాయం అనేటువంటిది ఆర్జించడం అనేటువంటిది ఉంటుంది. వృషభం కానీ వృశ్చికం కానీ 2వ ఇల్లు అయి అందులో చంద్రుడు ఉంటే చాలా చాలా మంచిది. ఆదాయానికి సంబంధించి లక్షలు ఆర్జిస్తారు, హాయిగా కోట్లు ఆర్జిస్తారు, ధనకనక వస్తు వాహనాలతో తొలతూగుతూ ఉంటారు, చక్కగా ఉంటారు. రూపం కూడా చాలా బాగుంటుంది. అదృష్టం కలిసి రావడం అంటే ఏమిట్రా అంటే వృషభం కానీ వృశ్చికం కానీ ద్వితీయమై అందులో చంద్రుడు ఉండడం. ఇక్కడ మళ్ళీ ఇంకొక జాగ్రత్త చెప్తాను అందరికీ. ఎప్పుడు మనం లగ్నంలో చంద్రుడు, ద్వితీయంలో చంద్రుడు, తృతీయంలో చంద్రుడు, చతుర్థంలో రవి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ భావం తాలూకా మధ్యమం, భావమధ్యం, కస్ప్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఈ గ్రహం 8 డిగ్రీల్లో ఉంది. అది ఖచ్చితంగా చూడండి. ఫలానా నక్షత్రంలో ఫలానా గ్రహం ఉంది అంటే కూడా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఫలానా నక్షత్రం అంటే 13.20 డిగ్రీలు అండి. ఫలానా పాదంలో ఉందని నేను స్పెసిఫిక్గా చెప్పాను కదా అంటారు చాంద్రమానం వారు. క్షమించండి, ఫలానా పాదం అనేది కూడా 3 డిగ్రీల 20 నిమిషాలు ఉందండి. 3.20 అంటే అక్కడ ద్వాదశాంశ పోయింది, ఇంక చాలా అంశాలు పోతాయి ఒక దాంట్లోంచి ఒకటి. అంచేది ఖచ్చితంగా డిగ్రీ అంటే డిగ్రీయే, మినిట్ అంటే మినిట్టే. ఎన్ని డిగ్రీలలో ఆ భావం ఉన్నది అనేటువంటిది కావాలి. జాతకం వేసేటప్పుడు చాలామందికి దుర్లక్షణం ఏంటంటే లగ్నం ఒకటి, ఏ నక్షత్రం ఏ పాదంలో ఉందనో లేకపోతే ఫలానా డిగ్రీలో ఉందనో వేసేయడం. మిగతా గృహాలు ఏవి కూడా ఏది ఎన్ని డిగ్రీల్లో ఉంది వెయ్యాలి. వేసినప్పుడే ఈ భావశీలాధ్యాయం అనేటువంటిది పట్టుబడుతుంది. లేదా ఏమవుతుంది, భావచక్రము అనేటువంటి ఇంకొక చక్రం దగ్గరికి వెళ్ళి అడుక్కుని తెచ్చుకోవాలి. మనం సప్లై చేసుకోవాలి డేటాని. ముందే రాశిచక్రమే సరిగ్గా వేసుకుంటే భావచక్రం బాధ లేదు కదా. వెయ్యరు, కానీ మనం వేస్తాం, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ద్వితీయంలో చంద్రుడు కదండి, లక్షలు ఆర్జిస్తాడండి చెప్పాం, బాగానే ఉంది. ద్వితీయమో 5 డిగ్రీలు వృశ్చికంలో పడింది, ఆ చంద్రుడేమో 25 డిగ్రీల దగ్గర పడ్డాడు. ఏది ఉన్నట్టు? ద్వితీయంలో చంద్రుడు ఎక్కడున్నట్టు? పోయింది. చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు ఏవీ తీసుకోకుండా జ్యోతిష్ శాస్త్రంకి పై అట్టలు తిరిగేస్తున్నాం కాబట్టే మనం రోజు విశ్లేషణలో చాలామంది మిస్ అయిపోతాం. మంచి మంచి పాయింట్లు తెలిసి కూడా మిస్ అయిపోవడం ఎందుకే అంటే పరిశీలన అనేటువంటిది వీక్ అయిపోతుంది దీనివల్ల. ఒక విధంగా అది ద్వితీయ చంద్రుడికే లక్షణం. ఎందుకంటే స్పీడ్ విపరీతంగా పెరిగిపోయి జీవితంలో ప్రతి దాని మీద పరిశీలన తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గకూడదు, అట్లా అది చూసుకోవాలి, పిన్ పాయింటెడ్గా ఉండగలగాలి. అలాగే ఈ ద్వితీయ చంద్రుడికి ఇంకో విచిత్రమైన గుణం ఏంటంటే వీళ్ళు విపరీతమైన వేగంగా వెళ్ళి అన్నీ గుద్దుకుపోతూ ఉంటారు. విపరీతమైన వేగంగా వెళ్ళి ధనం సొంతంగా సంపాదించి గబగబా ఖర్చు పెట్టుకుని చివరికి నిర్ధనులై ఇబ్బందులు పడుతున్న మాట నిజమే, కానీ ఎదటివారి మనసులో ఏముందో గ్రహించాలంటే వీళ్ళ తర్వాతే. మిగతా
ఆస్పెక్ట్స్ అన్నీ బలంగా ఉంటే ద్వితీయ చంద్రుడిని సైకాలజీలో జాయిన్ చేసేయడమే. మంచి సైకాలజీ ప్రొఫెసర్ అయ్యి మంచి పిహెచ్డి కూడా చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకొని చాలా పెద్దవాళ్ళు అవుతారు. ఎదటి వాళ్ళ బుర్రలో ఏముందో టక్కుమని గ్రహిస్తారు వీళ్ళు, ద్వితీయ చంద్రుడు గలవాళ్ళు. అదే కనుక ద్వితీయ చంద్రుడు ఉండి పాపగ్రహాల తాలూకా వేధ అంటే ఇబ్బంది, కేంద్ర వేదో అపోజిషనో ఏదో ఉందనుకోండి, అసలు వీళ్ళు మాట్లాడడమే కష్టం. నత్తి, మరుపు, ఒక విధంగా ఆలోచిస్తే చెవుడు, వీటన్నిటికీ కూడా ద్వితీయ చంద్రుడు శని కుజ వరుణులతో చెడిపోవడం అది కారణం అవుతుంది. అవి లేకుండా చూసుకోవాలి. అందుకే ముందే చెప్పాను, సూర్యుడు చంద్రుడు ఒక విభాగం అయితే మిగతా కుజాది పంచగ్రహాలు ఒక విభాగం. ముఖ్యంగా ఇప్పుడు ఈ చంద్రుడి గురించి మనం చెప్పుకునేటప్పుడల్లా ఏ ఏ గ్రహాలతో ఈ భావంలో ఉన్న చంద్రుడు ఉన్నాడు అనేటువంటిది పూర్తిగా మనం డేటా కంప్లీట్ అయితే తప్ప ఫలితం చెప్పడానికి అవదు. అది మరీ మరీ ఇంపార్టెంట్. తర్వాత ద్వితీయ చంద్రుడు యొక్క ఇంట్లో చాలా అనిశ్చితమైనటువంటి పరిస్థితులు. ఎంచేత ద్వితీయం ఇంటిని కూడా సూచిస్తుంది కదా, చతుర్థము సూచిస్తుంది, ద్వితీయం కూడా తన ఇంటిని సూచిస్తుంది. అది కాక ఇంకొక విశేషం మీకు గుర్తు చేస్తాను, మీకు అందరికీ తెలుసున్నదే. లగ్నంలో ఉన్నటువంటి గ్రహము మొట్టమొదట ఏ భావాన్ని చూస్తుంది? సప్తమాన్ని చూస్తుంది. ద్వితీయంలో ఉన్న గ్రహము అష్టమాన్ని చూస్తుంది. చతుర్థంలో ఉన్న గ్రహము దశమాన్ని చూస్తుంది. పంచమంలో ఉన్న గ్రహము ఏకాదశాన్ని చూస్తుంది. తృతీయంలో ఉన్న గ్రహము నవమాన్ని చూస్తుంది. షష్టంలో ఉన్న గ్రహము ద్వాదశాన్ని చూస్తుంది. ఇది ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. అష్టమంలో ఉన్న గ్రహము ద్వితీయంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది, ద్వితీయ రాశిలో ద్వితీయ భావాన్ని చూస్తుంది. అలాగా దేనికి ఏది సప్తమ భావం అవుతోంది, దేనికి ఏది పంచమ భావం అవుతోంది, దేనికి ఏది నవమ భావం అవుతోంది, దేనికి ఏది చతుర్థ భావం అవుతోంది, ఇలాగా 12 భావాలు కూడా 12 12 144 కాంబినేషన్స్ నోటికి రావాలి గబగబా. అది ఉంటే ఇక్కడ భావశీలాధ్యయనంలో ఈ గ్రహము ఈ భావంలో ఇలాంటి లక్షణాలని కలిగి ఉండడం కారణం ఏమిటి అన్నది అర్థమవుతుంది మనకి. అది బాగా ఇంపార్టెంట్. అది లేకపోతే ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా కంటతా పెట్టాలి తప్ప 2 2 4 2 3 6 ఎంతసేపు కంటతా పెడతాం? జ్యోతిష్ శాస్త్రం కంటతా పెడితే వచ్చేది కాదు, క్షమించండి. అర్థమైన తర్వాత దాన్ని కంఠస్థం కాదు హృదయస్థం చెయ్యాలి. కంఠస్థం అంటే మళ్ళీ పొద్దున్న పడుదోముకుని 4 గీసుకుంటే పోయింది, కంఠంలో ఉన్న చెత్త అంతా అయిపోయింది. హృదయస్థం చెయ్యాలి. అది శరీరం కాలిపోయినా మనతో పాటు వచ్చేస్తుంది. హృదయస్థమైనటువంటి బుద్ధికి సంబంధించినటువంటి వాసన ఏదైతే ఉందో ఆ వాసన వచ్చే జన్మలకు కూడా ఇప్పుడు అలా వచ్చింది కాబట్టి ఈ జన్మలో మనం 10 మందిని ఇలా ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇదే మొదటి జన్మ కాదు మనకెవరికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. అలా అయితే ఇలా చెప్పుకోం. అలా అయితే ఇలాంటి అత్యద్భుతమైనటువంటి పెద్దల పరంపరలో ఉండం. అలా ఉన్నామంటే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ విషయాలు హృదయస్థం చేసుకోవడం అనేటువంటి ఆ విభాగం, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్కి ఒకే ఒక్క మాట చెప్పి ఇవాళ తరగతి పూర్తి చేస్తాను. ఒక్కరోజు 1 గంట నెలకోసారి సంగీతం క్లాస్ అండి, మాకు 2 నెలలకోసారి వేదం క్లాస్ అండి, వారానికి ఒకసారి జ్యోతిష్ శాస్త్రం క్లాస్ అండి అన్నటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి జీవికి ఆ జన్మకి సంగీతం కానీ వేదం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ అబ్బవండి. నన్ను క్షమించండి. జ్యోతిష్ శాస్త్రము, వేదశాస్త్రము, సంగీతం అంటే సామం, అవి ఎలా అబ్బుతాయంటే మన భోజనము, నిద్ర, కాలకృత్యములు నిర్వర్తించడం అనేటువంటివి ఎంత ఇంపార్టెంట్గా ప్లాన్ చేసుకుంటామో అంతే ముఖ్యంగా ఈ శాస్త్రానికి ఈ సమయం ప్రతిరోజు ఈ సమయం దీనికి కేటాయించుకొని నేను దీంట్లో అధ్యయనం చేసుకుంటాను.
అనుకున్న వాడికే వేదము, సంగీతము, జ్యోతిశాస్త్రము, వైద్య శాస్త్రము, మిగతా వారికి మరి అబ్బవు. నెలకోసారి నేర్చుకుంటానండి ఖాళీగా ఉన్నప్పుడు, సినిమాకి టికెట్ దొరకకపోతే ఆవేళ ఎస్ట్రాలజీ బుక్ తీద్దామండి అంటే అలా కుదరకే కదండి. యూట్యూబ్లో పెట్టమన్నాం. ఇవన్నీ తరగతులన్నీ ఖాళీ ఉన్నప్పుడు వింటున్నాంగా అంటే ఖాళీ ఉన్నప్పుడు వినడంతోనే సరిపోతుంది. వచ్చే జన్మలో మళ్ళీ గ్రహాల బొమ్మలు దిద్దుకోవడమే. అలా కాకుండా ఖాళీ ఉన్నప్పుడు వినడం కాకుండా ఖాళీ చేసుకుని వినడం, ఖాళీ చేసుకుని చదువుకోవటం అనేటువంటిది చేసుకోగలిగితే అప్పుడు జ్యోతిష్ శాస్త్రం చక్కగా కొరుకుడు పడుతుంది, 10 మందికి ఉపయోగపడతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.